తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇది ఏమి ఇయ్యాలైనా లేదు, ఫోన్ ఏం చేద్దాం అట్లా. హలో చెప్పునా. ఎవరున్నారా? ఈ బయట ఉన్నానా. ఏరా ఇయ్యాలైనా ఇంటి దగ్గర రాలేదు? రోంత సీన్లో ఇంటి నా వస్తానా 2 నిమిషాలు. వెళ్ళి రారా? వస్తాను. ఉందనా? ఈ మనిషి అట్లా వెళ్తాడు, సీన్లో గన్నలేసేది నిలబడిపోయింది. నేనలాక చెప్పునా. కాదు లెక్క అంతా చూసుకున్నా, కరెక్ట్ ఉందా? లెక్క పెట్టాను అలా కూడా చెప్పునా. లెక్క అంతా కరెక్ట్ ఉందా? లెక్క అంతా బాగుందా? సరేలే, మళ్ళా జాగ్రత్తగా చూసుకో. నేను కొద్దిగా బయటికి వెళ్ళొస్తా, పని ఉంది, వెళ్ళొస్తా. ఈడే ఉండాలా నేను? వీడే ఉంటుంది. సీన్లో గన్నల మార్చి ఉంది నా దానికి. రేపు కానీ పోదలే. రేపానా? ఎట్లా లేనా ఏం చెప్పినావు? ఎవరైనా పంపిస్తాను వేరే వాళ్ళు ఎవరన్నా. సరేలే, నేను వెళ్ళొస్తాను. సరేనా? ఏం బాయా నాకు డబ్బులు చెప్పుకోమని ₹1 పోతే ఇంకా నా అంతే, ఇంకా బతుకు ఎట్లా చేయాలో ఏం కథ మీద. సరే సరే, కట్టౌట్ చూసి కొన్ని నమ్మే డోట్. సాయంత్రం 5 అవుతుంది. వీడు ఏమన్నా మళ్ళీ లేపేసినాడా ఎట్లా కరెక్ట్ ఉందా లేదా? రుకో జరా సబర్ కరో. ఏరా డబ్బులు చూస్తానా? ఏం లేనా డబ్బులు నీళ్లు పడినాయినా, నీళ్ళు గారినాయి, దానికి దానికి ఆరబెడుతున్నాను. ఏమన్నా కరెక్ట్ ఉందా లేదా? 3 లక్షలు కరెక్ట్ నాయన. ఏమన్నా రూపాయి వారా అయినా నీకే చూడే. సరే అన్న, నేను పైస్తానా సెండ్లోకి పోతాను. లేదులేరా, నువ్వు ఉండు, నీతో పని లేదు. సరే సర్లే, ఏదో తొందరగా పోయి చూసుకొని రాపు. వీడేమో పాయా ఎన్ని గంటలకు వస్తాడేమో, దుడ్లని నాన్నయ్యని ఆరబెట్టినాడు. ఇల్లుగిని కొత్త ఇల్లుగిని కట్టేయాల పోయి ఏడు. వాళ్ళే డబ్బులు వానొచ్చింటే డబ్బులన్నీ ఆరబెట్టినారు. మా గ్యాంగ్ అని పిలుచుకురాలి రేపు. మా ఎన్నోళ్ళు గుడ్లు పెట్టినారు ఇంట్లో, సౌకర్యాలు ఇంట్లోను. మా ఎన్నోళ్ళు చెప్పి లేపరండి పొద్దు. పని చేస్తాడు షాదిక్ సౌకర్యం లేడా? దుడ్లు ఎట్టుకున్నాయి వాళ్ళ ఇంట్లోనా? అమ్మ ఇవ్వదు చూసొస్తా నేను ఇప్పుడే, ఇంకా 10 నిమిషాల ముందర. మన ఇంటి పక్కన వాడు వాన వచ్చింది కదా, చెప్తాడు. రాత్రి ఒకడు వాళ్ళు తంతి కడతారు కదా, అదే గోడ ఉంది. ఆ గోడ మీద ఒకటి ఎగిరి డబ్బులన్నీ తీసుకొని అన్ని తీసుకురాద్దు అనుమానం వస్తుంది. ఇప్పుడు 50,000 ఉన్నాయనుకో, 20,000 తీసుకురా. 10 లక్షలు ఉన్నాయనుకో, 10 లక్షలు ఉంటే 5 లక్షలు తీసుకురా. అట్లా అన్ని తీసుకురాద్దండి. మీరు ముగ్గురు పోతారా ఎట్లా? నేను సరేలే, మనం ఇద్దరు నువ్వు బయట ఉండు, నువ్వు కాపలా ఉండు. ఎవరు వస్తున్నారో చూడే, సౌకర్యం వస్తే సిగ్నల్ ఊపినా మాకే. నేను ఈడే ఉంటాను, మీరు రాండి పోయి. సరేలే పోండి. ఇప్పుడు పోండి. మళ్ళా మరసానం ఊరికి దొరకద్దండపా. ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే నన్ను పిలిచండి, నేను వస్తా. అన్న చెప్పినాడు కదా, అయిపోద్దు. ఒక 40,000 తీసుకుందాము, మన ముగ్గురు పంచుకుందాము. అన్నికి 20,000 ఇద్దాం చాలా. సరిపోతే ఏంటి సరిపోవు? 50,000 సరిపోతాయి. 20,000 అనుకోటే అనుకోండి. మీ ఇద్దరి మీద డౌటే కొడుతుంది. మీరు నువ్వు మళ్ళా వారం పడద్దు. మా మీద నమ్మకం పెట్టుకో. మేము లేపేస్తాం. మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. ఇంట్లో పోయి నువ్వు కాపలా ఉండి బయట లోపుతాం. ఇయ్యాలైనా లేదు ఇంటికి ఏం చెప్తా. హలో
చెప్పునా యాడున్నారా? వస్తున్నా. కాదా ఆ? ఇంతేంది టైం కొనుక్కుందాం రాప్ప. వస్తా అయిపోయా 2 నిమిషాలు వస్తా. ఎవరు లేక మీ పెద్దమ్మని అంటే ఏముంటుంది తలకాయ. వస్తాలేనా? సరే చూపరా చెప్పునా వచ్చినా మన పరప వేస్తే కొనుక్కుందాం పోయి. కొనుక్కుంటావా? బయట కొనుక్కుంటాను నువ్వు పోనా లోపల వద్దులేరా డబ్బులు ఉన్నాయి కానీ ఇడే కొనుక్కుంటా. ఏమవుతుందా ఎవరు. సరే పోనా కొనుక్కుందాం. వేసినావరా పరపు? కొనుక్కున్నా పైన ఇల్లు కొనుక్కుంటుంది. ఇప్పుడే మంచి ఛాన్స్ మర్సంగ్ పోయి ఇప్పుడు లేకపోతే మంచిదే, లేదంటే అన్న కొట్టెడతారు చూడండి. ఎవరైనా నేను బయట ఎవరన్నా వస్తున్నారేమో చూస్తాను. తప్పని ఫోన్లే డబ్బులు ఏందిరా ఏ శబ్దమాయ ఏంటంటే క్యాష్ బిల్ క్యాష్ బిల్ కదా. ఏమో దుడ్లో తిప్పడుతుంది నాకు. సరే సరేలే కొనుక్కుంటాం. పిల్లాడినట్టు బతకపోతు స్వామి. అనుభవించు రాజా. నీ జోబిలో పెట్టేది చలిపోయినవన్నీ ఎప్పుడు మళ్ళీ నీకేం వచ్చినట్టు రాయదులే. రాలే ఎవరు రాలే రాలేదు కప్పున రాలే ఇడ పంచుకొని పోదాం పండగ. నీకు 20, నీకు 20, నాకు 20, అన్ని నా జోలోకి వేసుకుంటా. మళ్ళీ షర్ట్ నాకు దోలో ఉన్నాయి, షర్ట్ కి వైట్ ఇచ్చి మనం ఇవన్నీ కైమా చేసేయాల. కైమా వద్దు పార్టీ పార్టీ షర్ట్ పట్టదండి. ఎవరు జోలో వాళ్ళు మచ్చంగా పెట్టుకోండి. అన్నకి ఏమని తెలిసిందా మీ ఇష్టం అబ్బా. నా మీదకి వచ్చారంటే మేము చంపెడతాం. పొద్దులే అన్ని మసాలా పెట్టాలి, అన్ని కుప్పు కుప్పు తెచ్చి పెట్టుకోండి అప్ప. ఇంకా ఇవి 3 కట్టి అడం దాచి పెట్టండి, మళ్ళీ వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది. వాళ్ళేం చూడలే కదా. చిన్న పడితే వాళ్ళు వేసినారు కలెక్ట్ క్యాష్ బిల్ రాసినట్టు బాగా. అవునప్పా మళ్ళీ సిక్కింది చెప్పపా. సిక్కేదే లేదనా. సర్లే తీసుకొని మనం దాచి పెట్టాలి మరసానంగా. అప్డేట్ అవ్వండిరా. మళ్ళీ మేము వేస్తాం పెట్టినాము. జాగ్రత్తగా ఉన్నాయి. అప్పులేలో నా ఊరినే పెడితే చిక్కుతాం మనం మళ్ళీ. ఇప్పుడు నేను బాయరి ఎవరన్నా అప్పులకి కొత్త మనకి అప్పులు ఇద్దామప్పా. ఇద్దాం లేదంటే ఇంట్లో ఉంటే మళ్ళీ వాళ్ళకి వచ్చి అడిగితే ఏం చేసేది. ఈ ప్లేస్ ఎవరికి తెలుసద్దు, గేట్ బీక్నేసి కొంత బాగా చేపిద్దాం దీని కూడా. సర్లే పోదాం బా మనం కూడా ఇంటికి పోదాం. గట్టిలా డబ్బులు 50,000 అన్నా ఇప్పించుకున్నాము. ఎవరితో ఉంటాయప్ప? అమ్మాయి సభ ఉంటాయి కదా, ఫోన్ అన్నా చేద్దాం. హలో చెప్పరా, ఎవరు నువ్వు? నేను బొబ్లునా. ఎవరు బ్రా బొబ్లు? వాళ్ళ ఇంటి వారు ఉంటా చూడ, చికెన్ కొడతాను చూడు. నువ్వా రా? ఏ తమ్ముడు?
నువ్వు 50,000 కావాలన్నా ఇంటి కట్టుకోవాలా నువ్వు 50,000 అడిగితే ఈయన రా 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 అట్లుంటది మనతో ఇప్పుడు ఈడ మన ఇంటితో ఉంటారా సర్లేనా వస్తాను రా ఉంటానా ఉండబ్బా అవంచం ఇస్తానన్నాడు పోలబ్బా డబ్బుల కన్నా వేస్తాను అప్పులాడు కాబా వాడు ఇద్దామా వద్దా మళ్ళీ చికెన్ కొడతాడు ఆ కొడుకు అడిగిన పాప ఆ దుబాయ్ కొడుకా ఇంట్లో ఉంటే మరి ఎట్లా అట్లా అయితే అది సరేలేపా ఇద్దాం మళ్ళీ వాళ్ళన్న వస్తారు మిల్లుకి వచ్చారు కప్పున సరేలే రేపు పొద్దున వస్తాను అంటున్నా మళ్ళీ నాతో కలిసిన్నా సరేలే ఇద్దామా రేపు పొద్దున్నే రా అవంచం ఇస్తానన్నాడు వాళ్ళ ఇంట్లో బియ్యం వేసినాడు పోతున్నాను వస్తానన్నాడు పోయేస్తాను ఏనా డబ్బులు ఏనా 2 నెలలు అప్పు ఉంది ఇస్తాలేపా అమ్మ కండా పాప 50,000 అంట ఇస్తలేను వారానికి నెలకు సరేలే బీగా పట్టపా కండా పట్ట ఇంట్లో ఉన్నాయి పట్టు ఎవరైనా చూస్తున్నారా లేదా చూడప్ప ఉన్నాయి కదా కరెక్ట్ ఉన్నాయన పటాపా మళ్ళా నీ ఇచ్చే బాధ ఇది నీ ఇచ్చుడాపా సర్లేనా ఐ లవ్ యూ రజా 2 రూపాయలు ఉన్నా నా ఎట్లా 2 రూపాయలు అయితే నా రూపాయి వడ్డీతో అయినా రూపాయి వడ్డీ కానీ కాదు నువ్వు తీసుకునే డబ్బులు వడ్డీ పాప వడ్డీనే వద్దు పాప నీకు ఇస్తాం పో సర్లేనా పేస్తాను పాప వాడేం డబ్బులు తీసిపోయి ఇంకా ఎవరన్నా అడిగితే మేలు వానక వాడేదో బాగా అడిగినాపా ఇంకా 20,000 ఏమో ఉన్నాయినా 20,000 ఇద్దాం ఇంకా ఎవరన్నా వస్తే అడుగుదాం అప్ప సరేలే ఎవరన్నా చెప్తలేను అట్లా సరేలే పేతానని పనుంది సరేలే ఏమైంది ఇంకా తెల్లారలేదా నీకు ఇంకా అది పరి ఏం చెప్తాడు ఏం కథ నా డబ్బులు లేపు అన్న ఉన్నాను రానా డబ్బులు లేపన్నారా అంత వచ్చిన నిద్ర కొనుక్కోన్నావు కదా నువ్వు అర్జున డబ్బులు లేవు నన్ను అనుమంటావా నువ్వు లేపేసినాము తొక్కిబారు దొబ్బుతా అవునరా నువ్వు వంటివి ఎంత శబ్దం మొత్తం అంటివి అది కాదనే ఏమన్నా అప్పటికి ఎవరన్నా వచ్చినారేమో పని చేద్దామా చెప్పు ఏమన్నా అవి ఏమన్నా ఇట్లు పేపర్లు ఉంటాయి కదా పేపర్లు తీసుకొని ఊరూరికి అయ్యి చెప్పొద్దాను రాము మా ఇంటికి పనికి వస్తే తులం బంగారు ఇస్తామని చెప్తాను మంచి పని పోరా నువ్వు చెప్పు ఎట్లా నువ్వు ఎట్లా దుట్లో మిలిగాలి సరే చేద్దాం నేను చెప్పిన ప్లాన్ అయితే ఖచ్చితంగా వస్తాను బయటపడతారు వాళ్ళు సరే నేను చెప్పినట్లేనా ఈ తెల్లి పేపర్లోనా రాసి మ్యాటర్ మా సహకారం ఇంట్లో దుడ్లు పోయి దొంగను పట్టించిన వాళ్ళకి 4 కేజీ బంగారు ఇస్తాను దబిడి దిబిడే పేరు కన్నా కాదనా పటావు ఏనా సహకారం ఇంట్లో దుడ్లో పైన దుడ్లో ఎవరైతే తెలుదో మీ ఎవరన్నా చూస్తే అయినా పట్టుకొని రండి తులం బంగారు ఇస్తాడంట సరే అదే చదవండి కాదు ఆ మంచి నాకేమో డబ్బులు ఇచ్చా ఆ మంచిగా లేపేసినాడు మూలే లేపించినాడే మనిషి అవుద్ది ఇచ్చింది 50,000 అడిగింటే ఆ మంచిగా దిగేసినాడేమో ఇస్తా తులం బంగారు వస్తారే మనకి పోం మనం గిన ఆ మంచి తెగిన వాళ్ళ ఇంట్లోకి మంచిగా ఈడే ఉన్నాడు కానా వాళ్ళు పొద్దునాక అప్పిచ్చినాడు 50,000 అడిగింటే వాళ్ళకి లేపేసినాడు నా చికెన్ ఎవరునా వాళ్ళన ఆడ అబ్బాస్ అని ఉంటారు చూడు వాళ్ళన మీ ఇంటి పక్కల ఉంటుంది చూడు కాదు మొత్తము నా ఇట్లా ఎవరో దిగేసినారంట అని అడిగింటే ఎవరికి చెప్పొద్దునా అన్న మంచి నేనేం అవసరం లేదు పో నువ్వు పోయి ఆ నాయన నీటి తోలుకొని రా చెప్తా ఊర్లో ఫోన్ కట్టేసి కొడతా పోవాన్ని వాళ్ళు వస్తున్నారు పారలే ఉత్తర మురుగల్లా తప్పించుకోమారు నా నాయనలైతే పారిపోయి
మళ్ళీ చిక్కినప్పుడు అన్నట్లే నరకాలు చూడే నరకదాంలేనా? ఏం చేస్తాను మళ్ళీ పారిపోయి నేను కయ్యి మనిషి పాయా డబ్బులు నువ్వు ఊడే పోలే అంటే నేనేం చెప్తాను. అవునా అవంచన ఉంటే బాగుంటున్నా. ఏం చెప్తాడు ఆపేం చెప్తాడు. సరే సరేలే ఇంక పేరా అండి మళ్ళీ ఇస్తాను అది రాండి పాపని తీరాను సర్లేనా రేపు తినొద్దు మన రేపా. సరే చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఫ్రెండ్స్ ఇంతటితో అయిపోయింది అనుకోలేదు ఫ్రెండ్స్, ఇంకా పార్ట్ 2 ఉంది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.